సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తొలి ఏకాదశి సందర్భంగా వైభవ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు. టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ. వెంకటపాలెం పంట కాలువలో గల్లంతైన ముగ్గురు మృతి. ముకుందవరంలో పండ్ల మొక్కల నాటి కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ సోమమూర్తి నగర్లోని శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 8:30 స్వామివారికి తులసి తామర పుష్పాలతో విశేష పుష్పార్చన నిర్వహించి అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య నిర్వహించిన పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. శ్రీ 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 పద్మావతి గోదా సమేత వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ఉన్నాం. మనం ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు భక్తులకి ముందుగానే ఊహించిన విధంగానే విశేష తాకిడిని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా 5 గంటల నుంచి కూడా స్వామివారికి దర్శనానికి బారులు తీరడం జరిగింది. అదేవిధంగా ప్రసాదాలు ఈరోజు అన్న వితరణ కూడా జరుగుతుంది. మాన్య శ్రీ దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు, శ్రీమతి మహాలక్ష్మి దంపతులు ఈ ఆలయాన్ని పూర్తి రాతి నిర్మాణంతో వారి ఆశయానికి తగినట్టుగా భక్తులు ఈరోజు ఇలా పెరగడం, భక్తులు విశేషంగా స్పందించడం రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంత చేసినా ఇంకా భక్తులకు చేయాలనే తపన మాగలో ఉంది. వారి ఆదేశాల మేరకు భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ, మంచినీళ్లు, క్యూ లైన్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ విధంగా ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చి ఈ స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోమమూర్తి నగర్, కాకినాడ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు మనం వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం నందున తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, 8:30కి పద్మాలు మరియు తులసి దళాలతో స్వామివారికి సహస్రనామార్చనలు, తర్వాత గోవిందనామాలు, అనేక నామకీర్తనతో స్వామివారి దేవాలయం మారుమోగింది. భక్తులు కిటకిటలాడారు. సాయంత్రం కూడా యథావిధిగానే మనకి సాయంత్రం తిరువారాధన, సహస్రనామార్చన ఉంటుంది. ఈ తొలి ఏకాదశి స్వామివారు మన వైకుంఠంలో ఆది పురుషుడు, ఆద్య మధ్యాంతరహితుడైన ఆ వెంకటేశ్వర స్వామి స్వరూపుడైన నారాయణుడు ఉంటాడు. ఆ వైకుంఠంలోంచి ఈ రోజుని, ఈ తొలి ఏకాదశి విశిష్టత ఏంటంటే ఈ రోజుని స్వామివారు ఆ వైకుంఠంలో కొంతమంది ముక్త పురుషులకు మాత్రమే అది చోటమాట. ఎవరు వెళ్ళలేరు, మనలాంటి సామాన్య భక్తులు ఎవరు వెళ్ళలేరు. కాబట్టి స్వామివారు మన కోసం అని చెప్పి ఒక మెట్టు దిగారన్నమాట. ఈ పాలకడలి అని చెప్పి పాలకడల్లోకి స్వామివారు వచ్చి ఈ మనకి ఇంకా దగ్గరికి చేరువయ్యారన్నమాట. అందుకని మనం స్వామివారి పట్ల మనం భక్తి పెంచుకొని స్వామివారిని కనుక ఉపాసిస్తే ఈ 4 నెలలు ఏదైతే మన ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న ఈ 4 నెలలు చాతుర్మాసం అంటారన్నమాట. ఈ చాతుర్మాసంలో స్వామివారు మనకి పాలకడల్లో ఉంటారు. ఈ పాలకడల్లో ఉన్నంతసేపు స్వామివారు మనం మొరని ఇంకా బాగా ఆలకిస్తారన్నమాట. స్వామివారికి ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు, అంతా యోగ నిద్రలో ఉంటారు ఆయన. అందువల్ల మనం ఎక్కువ ఉపాసించి స్వామివారిని మనం ఈ 4 నెలలు కనుక ఎవరైతే నిత్యం పూజిస్తారో, కనీసం శనివారాలు పూర్తిగా ఎవరైతే మనకి స్వామివారిని వేడుకుంటారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ స్వామివారికి తప్పకుండా తీరతాయని చెప్పి ప్రతీతి అన్నమాట. అందుకని భక్తులందరూ కూడా 50 మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని మన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ 4 నెలలు కనుక నిమగ్నం అయితే వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుతాయి స్వామివారికి. ఈ విధంగా మామూలుగా జై శ్రీమన్నారాయణ. ఫ్లెక్సీ రహిత కాకినాడే లక్ష్యమని ప్రజల సహకారంతో అది సాధ్యమవుతుందని కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆయన అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
సర్వవరం జంక్షన్ నుంచి భానుగుడి వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం మానవహారం చేపట్టి ఫ్లెక్సీ రహిత కాకినాడకు మద్దతుగా నినాదాలు చేశారు. 200 మైక్రాన్లకు పైబడిన అనుమతితో కూడిన ఫ్లెక్సీలను మాత్రమే ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ వ్యర్థాలను రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లలో వేయాలని, పరిశుభ్రమైన కాకినాడ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నగరంలోని వీధి దీపాలు, త్రాగునీరు, రోడ్లు, నీటి లీకేజీల వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు కాకినాడ నగరంలో టౌన్ ప్లానింగ్ వారి ఆధ్వర్యంలో ఫ్లెక్సీ రహిత కాకినాడగా మన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇక్కడ ఫ్లెక్స్ కూడా పెట్టాము. అది 200 మైక్రాన్స్ కన్నా ఎక్కువ ఫ్లెక్స్ కాబట్టి దీంట్లో రాయటానికి బాగుంటుంది, ఇది పెట్టాము. తర్వాత ముఖ్యంగా ప్రజలందరికీ నా మనవి ఏంటంటే, కేవలం ప్రజలు ప్రభుత్వము రెండు కలిసినప్పుడు మాత్రమే ఏ కార్యక్రమాన్ని మనం చేయగలము. కనుక ఈ ఫ్లెక్సీ రహిత కాకినాడకు సంబంధించి ప్రతి వారు కూడా మాకు సహకరించి ఆ ఫ్లెక్సీని తొలగించవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అట్లానే మీకు కొన్ని చోట్ల వ్యాపారం ప్రకటన కోసం మనం పర్మిషన్ ఇస్తున్నాము. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత స్క్వేర్ ఫీట్కి ఇంత కట్టవలసి వస్తుంది. అది కట్టిన వాళ్ళకి మాత్రమే, లైసెన్స్డ్ వారికి మాత్రమే ఫ్లెక్సీలు పెట్టుకోవడం ఉంటుంది తప్పించి ఆథరైజ్డ్గా ఫ్లెక్సీలు పెట్టి ప్రకృతిని పాడు చేయవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ వివిధ సందర్భాల్లో మీరు ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. దానివల్ల ప్రకృతికి చాలా ఆటంకం అవుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ ఫ్లెక్సీని నిషేధించడానికి కాకినాడ ప్రజలు, వర్తకులు, స్వచ్ఛ సంస్థలు అందరూ కూడా ముందుకొచ్చి సహకరించవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే, తర్వాత మరొకటి నగరానికి సంబంధించిన విషయంలో మనకి లైటినింగ్ విషయంలో చిన్న ఇష్యూ వస్తుందండి. అంటే ఈవినింగ్ 6:30 తర్వాత కొన్ని 6 తర్వాత కొన్ని లైట్ వెలుగుతున్నాయి. 6:30గా వెలుగుతున్నాయి. ఏంటంటే మీటరు, ఆటోమీటరు, అదాని ఆటోమీటర్స్ మనం ఫిక్స్ చేయడం జరిగింది. అంటే అవి లైటినింగ్ ఉండగా లైట్ వెలగదండి. అంటే మనకి సమ్మర్ కాబట్టి 6:30 వరకు కూడా లైటినింగ్ ఉండదు ప్రకృతిలో. 6:30 అయిన తర్వాత మాత్రమే కొన్ని లైట్ వెలుగుతున్నాయి. మనం మాన్యువల్గా ఆన్ చేసిన ఈ 6కి ఆన్ చేసేస్తున్నాము. ఈ అసౌకర్యానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల. అవి కూడా రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం కూడా నివేదిక సమర్పించడం జరిగింది. ఈ లైటింగ్ విషయంలో ప్రజలందరూ కూడా కొంచెం అర్థం చేసుకుని సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటపాలెం పంట కాలువలో స్నానానికి దిగిన 3 యువకులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. మృతులు 15 సంవత్సరాల కనికెళ్ల రంజిత్ కుమార్, 18 సంవత్సరాల బొక్కా వీరేంద్ర, 15 సంవత్సరాల వేమన పావనిగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు కపిలేశ్వరపురం మండలంలోని అంగర, పడమర, కండ్రిగ, తాతపుడి గ్రామాలకు చెందినవారు. హైదరాబాద్లో నివసిస్తారు. వీరు వేలంపాలెంలోని అమ్మమ్మ ఇంటికి కుటుంబ కార్యక్రమం కోసం వచ్చి సమీపంలోని పంట కాలువలో స్నానానికి వెళ్లి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో వేలంపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మా 2 అమ్మాయి పిల్లలు అన్నారు. మా 3 అమ్మాయి శివాలయం ఎదురకొండ గుళ్ళో నీటిలో పడిపోయాను. ఒకలండి మీరు ఇండివిజువల్ ఆలోచించి అదండి. ఈవిడ దొరకడం వచ్చేటోడికి ఈవిడ ఇంట్లో ఒక ఇంట్లో ఆయన పోరని అనుకుంటున్నాను. ఈవిడ అమ్మమ్మని మొత్తం ముగ్గురికి కూడా అమ్మమ్మని ఇలా
స్నానం చేయడానికి వచ్చే వాళ్ళకి వాళ్ళ పంకెట్లు తాను వాళ్ళకే కట్టేస్తున్నారు. సైడ్ బండి చెప్తే ఒక్కలండి ఉన్నారు చైర్మన్ తెలుసు నీకు అన్నా చెప్పన్నా అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం ఎల్లంపాలెం గ్రామంలో విషాదకరమైన సంఘటన. సుమారు కుటుంబానికి చెందిన 3 పిల్లలు, ఒక 15 ఏళ్ళ అబ్బాయి, 18 ఏళ్ళ అబ్బాయి, ఒక 14 ఏళ్ళ అమ్మాయి, 3 హైదరాబాద్కి చెందినవారు. వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, వాళ్ళ తాతయ్య గారు సంవత్సరికానికి హాజరయ్యి 8 గంటలు, సుమారు 8 గంటల సమయానికి హైదరాబాద్ తిరిగి వెళ్ళవలసిన సమయంలో 2 గంటలకి మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో స్నానానికని వచ్చి మరి దురదృష్టవశాత్తు మరి జారి కాలంలో పడటం, ఆ అమ్మాయిని రక్షించడానికి ఒక అబ్బాయి దిగటం, ఆ అబ్బాయిని రక్షించడానికి ఇంకో అబ్బాయి దిగటం, 4 అక్క చెల్లెళ్ళు, 3 అక్క చెల్లెళ్ళ పిల్లలు, 3 కూడా చనిపోవటం జరిగింది. తరచూ చెప్తా ఉన్నాం, తల్లిదండ్రులు కొద్ది జాగ్రత్తగా ఉండండి, గోదావరి దగ్గరికి పిల్లల్ని వదలొద్దని చెప్పి. మరి దురదృష్టం, వాళ్ళు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇక్కడ ఎవరు లేని టైంలో మరి ఆ స్నానానికి వెళ్ళటం, ఇంకా ఆ కుటుంబానికి చెందిన 3 పిల్లలే చూసి అది ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి తెలిసింది. కానీ లేకపోతే ఎవరికి తెలియని సంఘటనగా మిగిలిపోయి రేపేప్పుడు బాడీలు దొరికినప్పుడు తెలిసే పరిస్థితి వద్దు. ఏదేమన్నప్పటికీ ఎంత జాగ్రత్తగా ఉన్న పిల్లలు కొద్ది ఆట విడుపు కోసం ఇక్కడికి రావటం, దీని వెంటనే దురదృష్టకరమైన సంఘటన చుట్టుపక్కల అందరికీ కూడా మనసులు కదిలించి వేసే విషయం, భయపెట్టే విషయం. దయచేసి ఈ గోదావరి ప్రాంతం కాబట్టి అందరూ కూడా తమ పిల్లలను జాగ్రత్త పెట్టుకోవడమే తప్ప ఈ దురదృష్టం జరిగిన తర్వాత ఎవరో చేయలేని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి. అందరూ బాధతో మొత్తం వాళ్ళ తల్లిదండ్రుల రోదనలతో మరి బుర్ర కూడా పనిచేయని వైను అందరికీ కూడా చిన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, అందరూ కూడా మన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. కానీ అది తీరని లోటు ఆ కుటుంబానికి మిగిల్చేది. ఏది ఉన్నప్పటికీ గోదావరి దగ్గర పిల్లల్ని వదలకుండా ఉండండి అని చెప్పి తరచూ చెప్తా ఉన్నాం, మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, 3 పిల్లలు చిన్నారులు, 3 కుటుంబాలను చిన్న భిన్నం చేసే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ముకుందావరంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన పండ్ల మొక్కలు నాటే కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణతో పాటు పండ్ల తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శ్రీరంగంపేట మండల కూటమి నాయకులు, ముకుందవరం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నగరంలోని పిఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వడ్డీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మెగా పీటీఎం 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ 4.0 ఈరోజు జరుగుతుంది. సో రాష్ట్రం అంతటా. సో ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న టీచర్స్, లెక్చరర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ ఈ ముగ్గురు కలిస్తేనే విజయాలన్నది సాధిస్తామన్న కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది. సో ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్స్ అని మనం చెప్పొచ్చు. రాష్ట్రం అంతటా కూడా ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్లో ఈ మీటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనం స్టూడెంట్స్కి, నెక్స్ట్ టీచర్స్, పేరెంట్స్కి మధ్యలో ఒక బాండ్ని క్రియేట్ చేసి, ఒక ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ వాళ్ళు క్రియేట్ చేసి, ఎవరిని ఎలా సపోర్ట్ చేస్తే ఈ స్టూడెంట్స్ రాబోయే రోజుల్లో ఇంకా షైనింగ్ స్టార్స్ అవుతారు, ఒక గుడ్ సిటిజన్స్గా అవుతారు అన్నది దానికి ఉద్దేశించి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ఇట్ హ్యాస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. ఇందులో మనకి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది కాకినాడలో ఉన్న రమణాయపేట మున్సిపల్ స్కూల్, అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పిఆర్ జూనియర్ కాలేజ్, థర్డ్ ఇస్ పిఆర్ జూనియర్ వొకేషనల్ కాలేజ్, అండ్ దీని తర్వాత నెక్స్ట్ సాలిపేట గర్ల్స్ హై స్కూల్. సో మనం ఇక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్సెస్, అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నది, ఏంటి, హౌ దే రెస్పాండింగ్ అన్నది మేము ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అలాగే లెక్చరర్స్, టీచర్స్ కూడా ఎటువంటి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, హౌ ఫార్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ దర్ ఎఫర్ట్స్. అంటే మనం ఇక్కడ లెక్చర్స్, టీచర్స్ చెప్పవచ్చు, దే ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పి. దే ఆర్ నాట్ జస్ట్ టెల్లింగ్ లెసన్స్ ఇక్కడ. సో పిల్లల భవిష్యత్ అంతా కూడా లెక్చరర్స్ చేతుల్లోని, టీచర్స్ చేతుల్లోనే ఉంది. సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్, అలాగే పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, అలాగే స్టూడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ చిల్డ్రన్స్ మీట్ వల్ల తెలియచేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సబెల కృష్ణారెడ్డితో సహా పలువురు ఇళ్లపై జరిగిన దాడుల ఘటనపై స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఖండించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని, అరెస్టైన ఇస్మాయిల్ ఎమ్మెల్యే కుమారుడి అనుచరుడేనని ఆరోపించారు. దాడిలో పలువురు పాల్గొన్నప్పటికీ ఒక్కరినే అరెస్ట్ చేశారని, మిగిలిన వారిపై కూడా సీసీటీవీ ఆధారంగా నిష్పక్షపాత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఒత్తిడితో నిందితుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించిన సత్తి, బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మన సబ్బెల కృష్ణారెడ్డి గారు ఇంటిపైన దాడి జరగడం, ఆ దాడి సంఘటన పైన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కొన్ని అవాస్తవాలు, అన్ని అవాస్తవాలే మాట్లాడడం జరిగింది. దానిపైన ఒకసారి ప్రజలందరి ముందుకి కూడా ఈ విషయాన్ని మరొకసారి అందరి దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని మీడియా సందర్భంగా ఈ కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా, ఈ యథార్థాలు అవునా కాదా అని ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నా. రామకృష్ణారెడ్డి, నువ్వు మాట్లాడుతూ ఆ రోజున దాడంటూ జరగలేదు, కేవలం కల్పితం, కృష్ణారెడ్డి గారి ఇంటిపైన దాడే జరగలేదు, వైఎస్ఆర్ వాళ్ళే లేనిపోయి మరి అవాస్తవాలు మాట్లాడారు, ఈ అన్నీ కూడా అభూత కల్పనలు అన్నట్టుగా ఏదో మాట్లాడడం జరిగింది. రామకృష్ణారెడ్డి, ఆ విధంగా జరిగితే మరి ఇస్మాయిల్ అనే వ్యక్తిని మరి పోలీసులు అరెస్ట్ చేయడం, రిమాండ్కి ఎందుకు పంపించారు? అసలు ఇస్మాయిల్ అనే వ్యక్తే నాకు తెలియదు, వారెవరో కూడా నాకు తెలియదు అని చెప్పావు. మరి పోలీసులు కోర్టు రిమాండ్కి ఎందుకు పంపించింది వాళ్ళని, అతన్ని? అంతేకాకుండా ఆ ఇస్మాయిల్ అన్న వ్యక్తి నీకు ఎంత దగ్గరవాడా ఏమిటా అన్నది ఫోటోలు కూడా ఈ మీడియా సందర్భంగా మీడియా సోదరులకి మరి చూపించడం జరుగుతుంది. రామకృష్ణారెడ్డి, ఇందులో మార్క్ చేసిన మనిషే ఇస్మాయిల్. ఎవరి జీపులో ఉన్నాడు? సాక్షాత్తు మీ అబ్బాయి, అదే టీడీపీ ఇన్ఛార్జ్ మీ అబ్బాయి జీపులో ఉన్నాడు. అది కూడా ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం జరిగింది కాదు, మొన్న ఈ మధ్య మీ అల్లుడు గారు గ్రామానికి వస్తే జరిగిన ఊరేగింపులో మీ అబ్బాయి జీపు పైన నిల్చొని ఉన్న వ్యక్తి ఇస్మాయిల్ అవునా కాదా? ఇంకోటి మళ్ళీ మార్క్ చేస్తున్నా, మీ అబ్బాయితోటి
నడిచి వెళుతూ ముందు వరుసలో పక్కనే ఉన్నాడు. మార్క్ చేశాను ఫోటో. ఇవేమీ మార్ఫింగ్ ఫోటోలు కాదు, అవన్నీ మీరు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫోటోలు. ఉన్నాడా లేదా? అంతేకాకుండా ఇతను మరి దాడికి వెళ్ళే ముందు కొన్ని ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏ రకంగా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నది గోడెక్కి మరి చూడండి ఈ ఫోటోలు ఎలాగుంది. ఇవి కేవలం ఫోటోలే. అంతేకాకుండా మరి పోలీసు వారికి అంతా కూడా సీసీ ఫుటేజ్ కూడా అందించడం జరుగుతుంది. అందులో ఇంకా క్లారిటీగా ఉంది. అంతేకాకుండా ఆ రోజున మరి అక్కడ గాయపడినటువంటి వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఇస్మాయిలే కాదు, ఇంకా సుమారు 17 మంది వరకు కూడా ఈ దాడిలో పాల్గొన్నారని. వాళ్ళు ఎవరెవరు అన్నది పోలీసులు ఈ రోజుకి కూడా కనీసం ఎంక్వైరీ చేయలేదు. సీసీ ఫుటేజ్లో ఆ చుట్టుపక్కల ఎక్కడుందా అన్నది మరి పోలీసులు కూడా ఎక్కడా కూడా మరి వాటి మీద మరి పరిశీలించడానికి కూడా ఎక్కడ ప్రయత్నాలు చేయలేదు. కారణం కేవలం రామకృష్ణారెడ్డి ఒత్తిడితోటి ఈ పోలీసులు ఎవ్వరూ కూడా ఎదురుకు రాకుండా ఇస్మాయిల్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించేశారు. అక్కడితోటి చేతులు దులుపుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఏమీ లేకుండానే సీసీ ఫుటేజ్ చూసి మీరు చిన్న చిన్న సంఘటనలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కూడా కేసులు మరి వేస్తున్నారే. అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఈ రోజుకి కూడా కనీసం సంఘటన జరిగిన ఏరియాలు కానీ ఎక్కడా కూడా మీరు ఎందుకు తొలి ఏకాదశి సందర్భంగా ప్రభుత్వ యనమల దివ్య తేటగుంట సమీపంలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానాన్ని సందర్శించి రాజగోపురం దిగువన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 90 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎస్కలేటర్ నిర్మాణ పనులు పరిశీలించి ఆలయ అభివృద్ధి ప్రతిపాదనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న యనమల దివ్య మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భక్తుల ఆదరణ దృష్ట్యా ప్రతి శుక్రవారం కుంకుమార్చన నిర్వహించాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో లోవా దేవస్థానాన్ని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయో పెన్మత్స విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. హైందవ సాంప్రదాయంలో ముఖ్యమైన రోజు తొలి ఏకాదశి రోజు. ఇవాళ రోజున మన లోతల్లి అమ్మవారికి మన గుడికి ఎదురుగున్న రీటైనింగ్ వాల్ కానివ్వండి, అలాగే రోడ్ వెడల్పు కానీ ఆ రెండింటికి కూడా 90 లక్షలతోటి ముందుసారి మన కలెక్టర్ షణ్మోహన్ గారు ఉన్నప్పుడు వారితోటి అప్రూవ్ చేయించుకొని 90 లక్షలు తీసుకురావడం జరిగింది. ఆ ఫండ్స్ తోటే ఇవాళ మనము అక్కడ రీటైనింగ్ వాల్, రాజగోపురం ఎదురుగా రీటైనింగ్ వాల్, అలాగే రోడ్ వైడనింగ్ కూడా శ్రీకారం చుట్టాము. ఇవాళ శంకుస్థాపన కూడా జరిగింది. సో ఈ పని కూడా త్వరలో, యాక్చువల్గా అయితే 6 months టైం ఉంది, కానీ మన కాంట్రాక్టర్ మటుకు 2 months టైంలోనే పూర్తి చేస్తామని మాట ఇచ్చారు మనకి. అది పూర్తి అవగానే నెక్స్ట్ ఎక్స్కలేటర్, అలాగే పెద్ద షెడ్ కూడా రాబోతుంది. సో ఈ లోవర్ టెంపుల్ అనేది ఒక పర్యావరణానికి, అలాగే మన టూరిజం ప్రాజెక్ట్గా, పిలిగ్రిమేజ్ ప్రాజెక్ట్గా కూడా తీసుకొని తుని నియోజకవర్గానికి ఒక ప్రతిష్టాత్మకమైన టెంపుల్గా తీర్చిదిద్దాలనేది మా ఒక ఆశ ఇది. అలాగే మన లోవతల్లి అమ్మవారికి ఒక కొత్త ఆచారం అనేది తీసుకురావడం జరిగింది. ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం కూడా, మొన్న ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం రోజు మొదలుపెట్టాము. దాదాపు 200 మందికి కూడా కుంకుమార్చన చేసాం. వాళ్ళందరికీ కూడా అమ్మవారి తరపున ప్రసాదం, అలాగే అక్షింతలు, పసుపు కుంకుమలు కూడా అందజేయడం జరుగుతుంది. తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన అవధాన ప్రక్రియను ప్రతి ఒక్కరూ గౌరవించి ఆదరించాలని జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. జేఎన్టీయూలో నిర్వహించిన భారత శతావధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన యువ శతావధాని ఉప్పలదడియం భరతశర్మ ప్రతిభను అభినందించారు. అవధాన కళ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఆయన తెలుగు సాహిత్య వైభవాన్ని భావితరాలకు చేరవడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమన్నారు. కార్యక్రమంలో అనంత చద్దం వ్యవస్థాపకుడు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు వైడి రామారావు, సమన్వయకర్త కోరుపోలు గౌరీ నాయుడు తదితరులు పాల్గొని శతావధాని భరతశర్మను ఘనంగా సన్మానించారు. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మరలా జేఎన్టీయూ ఆలమ్ని హాల్లో శతావధాన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. అవధాన బాలభాస్కర శతావధాని ఉప్పులదడియం భరతశర్మ గారితో కేవలం 22 ఏళ్ల ప్రాయంలో
ఇప్పటికే 6 శతావధానాలు చేసినటువంటి గొప్ప అవధాని వారి యొక్క కార్యక్రమాన్ని మన కాకినాడలో ఒక 3 దశాబ్దాల తర్వాత ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకి ఈ యొక్క జేఎన్టీయు ఆలమ్ని హాల్ తీసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే 100 ఏళ్ల క్రితమే తిరుపతి వెంకట కవులు వారి శతావధానానికి ఇక్కడ ఈ యొక్క మామిడి తోటల్లో అభ్యాసం చేశారు. ఈ ప్రాంగణంలో దీనిని నిర్వహించడం అనేది ఒక సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడంగా భావిస్తున్నాము. దీనిని విజయవంతం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసినటువంటి పృచ్ఛకులకు, అవధాని గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఇది విని ఆస్వాదించవలసిందిగా అందరినీ కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. మరల కాకినాడకు మునుపటి సారస్వత కీర్తి రానున్నది. మరల కాకినాడ సంస్కృతి చరిత్రలో మరొక మైలురాయి నిర్మితమవుతున్నది. ఎక్కడైతే తిరుపతి వెంకట కవులు ఆనాటి శ్రీ పిఠాపురం మహారాజా వారి మామిడి తోటలో ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్క పృచ్ఛకుడుగా ఊహించి అభ్యాసం చేశారో అదే చోట మహారాజా వారి కృపతో ఇక్కడ ఒక విశ్వవిద్యాలయమే ఏర్పడింది. అందుచేతనే ఇక్కడ ఒక చిన్నారి భరతశర్మ 20 ఏళ్ళు కూడా నిండనటువంటి బాలభానుడు భరతశర్మ చేత ఇక్కడ శతావధానం జరిపించడం అనేటువంటిది గురువుల యొక్క కృప, శారదాదేవి యొక్క ఆశీర్వాదం ఇవన్నీ కలిసి వచ్చి 180 పృచ్ఛకులు ఎక్కడెక్కడా తెలుగువారు ఉన్నారో దూరాంధ్రము తీరాంధ్రమే కాకుండా అటు నాగపూరు, పూనా, బెంగళూరు, చెన్నై ఇతర నగరాల నుండి ఇటు తూర్పు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి నుండి స్థానికంగా కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, యానాం, రామచంద్రపురం ఈ ప్రాంతాలన్నిటి నుంచి సంపూర్ణమైనటువంటి 180 పృచ్ఛకులతో శతావధానం జరుగుతోంది. మనం కాకినాడలో ఎప్పటికప్పుడే తూర్పు సముద్రంలో వాయుగుండాలు చూస్తాం. ఇక్కడ పద్యగుండం నడుస్తోంది. పద్యాల వరద భారత రాబోతోంది. రసికవరులందరూ కూడా పూర్వం నుంచి ఈ సంస్కృతిని నిర్మిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఆస్వాదించండి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ పట్టణంలో జగన్నాథపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేయించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారాల మధ్య ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉపవాస దీక్షలు ఆచరిస్తూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని ఎమ్మెల్యే కొండబాబు ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశు సమోదేవో నవోతో నభవిష్యతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాతవక్షసం శృతచేతన మందారం శ్రీనివాసం హంపదే. ఈరోజు తొలి ఏకాదశి అనగా శయన ఏకాదశి మహాపర్వదినం. తొలి ఏకాదశి అనగా ఏంటంటే దక్షిణాయనం, కర్కాటక సంక్రమణలో దక్షిణాయనం వస్తుంది. దక్షిణాయనం వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచి వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి వారి పరివారంతో సహా వారు చాతుర్మాస దీక్షలో యోగ నిద్రలో ఉంటారు. అయ్యా మీరు యోగ నిద్రలోకి వెళ్ళిపోతే సృష్టి అంతా ఆగిపోతుంది కదా, ఎలాగ సృష్టి అని అన్నారు. సృష్టి ఏం ఆగదు. దానికి సంబంధించిన పరివారాన్ని, పరమేశ్వరుని, పార్వతీదేవిని అందరినీ కూడా ఈ సృష్టి నడిపించమని చెప్పాను. యోగ నిద్రలో ఉంటాను కాబట్టి మీకు పరవ్యూహ, అంతర్యామి, అర్చనామూర్తి అనే 4 అవతారాల్లో నేను మీ అందరికీ కూడా దర్శనం ఇస్తాను. పరం అంటే వైకుంఠంలో ఉన్న నన్ను చూసి మీరు మోక్షం పొందొచ్చు. వ్యూహ అంటే ఆత్మలో ఉన్న మనసులో ఉన్న నారాయణమూర్తిని స్మరించుకుంటూ, ఆత్మలో ఉన్న నారాయణమూర్తిని తరించుకుంటూ మీరు మోక్షాన్ని పొందొచ్చు. అంతర్యామి ఎందువల్ల అందలేదు, అంతర్యామిలో కూడా నారాయణమూర్తిని సందర్శించుకుంటూ మీరు మోక్షాన్ని పొందొచ్చు. అలాగే అర్చనామూర్తి విగ్రహ రూపంలో కూడా నేను ఉంటాను. కలియుగంలో విగ్రహం రూపంలో నేను ఉంటాను కాబట్టి నా నామస్మరణ, నా అర్చన చేసినట్లయితే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను. ఈ 4 మాసాలు కూడా విధి విధానాలు పాటించు చాతుర్మాస దీక్షలో మానవులు కూడా ఉన్నట్లయితే వారు ఉత్తరాయణ పుణ్యకాల ఉత్తరాయణమే వాళ్ళు మోక్షం కావాల్సిన వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి వైకుంఠంలో స్వామివారు చెప్పారు. ఈ 4 మాసాలు ఏం చేయాలి అని అడిగితే
నారాయణ జపం కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ జపం కానీ హోమాదులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఆఖరి రోజు ఆయన వైకుంఠంలో దర్శనం ఇచ్చే ఆఖరి రోజు, మళ్ళీ 4 తర్వాత వైకుంఠ ఏకాదశి నాడే ఆయన మళ్ళీ వైకుంఠంలో దర్శనం ఇస్తారు అందరికీ. అంతేది ఈ 4 నెలలు కూడా ఈ రోజునే ముక్కోటి దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా ఆ వైకుంఠంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అంచేత అది మహాపర్వదినం అయింది. మనం కూడా భూలోకంలో మనం ఆ వైకుంఠంలోకి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ విగ్రహం రూపంలో ఉన్న నారాయణమూర్తిని దర్శనం చేసుకుని ఆ మోక్షాన్ని పొందాలని చెప్పేసి మనందరూ ప్రార్థిద్దాం. 50 మంది భక్తులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. కాకినాడ సిటీ జగన్నాథపురంలో కొలువున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు మా దేవస్థానం నుండి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులైనారు. భక్తులు దర్శనార్థం దేవస్థానం వారి క్యూ లైన్స్ల ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్, మజ్జిగ వితరణ, ఉచిత ప్రసాదాలు మరియు శానిటేషన్ మొదలైన విషయాలపై దృష్టి సాధించి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఏకలవ్యుడి కృషి పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలిపారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీ వద్ద ఎరుకుల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరయ్యారు. ముందుగా ఏకలవ్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దొరబాబు పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎరుకల కుల సంఘం నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిక్కాల వరలక్ష్మి మాజీ ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంగడాల వెంకటరమణ, భారతి మాచయ్య, అమలదాసు నాగేశ్వరరావు, సింగం రవి, భారతి నాగేశ్వరరావు, దుర్గా, అమలదాసు, వెంకట లచ్చబాబు, అమలదాసు, వీరరాఘవ, సింగం బాబ్జీ, నేదురి జాషువా, జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు, రెడ్డం జనార్దన్, బొజ్జదురబాబు, రావుల రమణారావు, ఆగంటి ప్రభాకర్, కొట్టేటి రాజేష్, నడిగట్ల చింతలరావు, కూరాకుల రాంబాబు, కొత్తపల్లి బుజ్జి, కర్రి దుర్గాప్రసాద్, వరం వీరబాబు, పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అని చెప్పిన వ్యక్తి అండి. మీకు తెలుసు మహాభారతంలో ఏకలవ్యుడు అంటే ఎవరు అన్నది. ద్రోణాచార్యుడు గురువుగా ఉండి కౌరవ పాండవులకి విద్య నేర్పిస్తున్నప్పుడు ఒక నిషాదరాజు కొడుకైన ఏకలవ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్పమని చెప్పేసి అడుగుతారు. కాకపోతే ఆయన క్షత్రియులకే నేను నేర్పిస్తాను కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి నేర్పించడం అన్నప్పుడు ఆయన ప్రతిభనే తన ముందు పెట్టుకుని చాలా ఏకాగ్రతతో, కృషితో మొత్తం విలువిద్యను అంతా అర్జునుడికి సమానంగా నేర్చుకున్న వ్యక్తి ఆయన. ఆ పట్టుదలకి నిదర్శనంగా ఇప్పటికి కూడా మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఏదైతే ఏకలవ్యుడి విగ్రహాన్ని గౌరవించుకున్నారో గాలిలను చేసే కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం మా అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే ఈ ఎస్టీ సోదరులందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. వారికి ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాము అనే దిశగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అన్ని వర్ణాలకి, అన్ని కులాలకి, ఒక కులానికి సంబంధించి కాకుండా అన్ని కులాలని కూడా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎస్టీ కులాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతో చూడాలనే దృక్పథంతో నేను ఇప్పుడే ఒక ½ అన్ అవర్ అయింది వారితో మాట్లాడడం జరిగింది. అంటే వేరే కార్యక్రమాల మీద ఆ రకంగా ప్రతి నిత్యం కూడా నియోజకవర్గం మీద కంప్లీట్ అవగాహనతోటి నీరు అందట్లేదని రైతులు బాధపడుతున్న సందర్భంలో దానికి కంప్లీట్ ఆయన అక్కడ ఉండి మానిటరింగ్ చేస్తూ ఆయన భరోసా నాకు ఇందాక ఫోన్లో ఆయన ఇవ్వడం జరిగింది. అంతలా పాలవుతున్నటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు అంత ఇదిగా ఈ నియోజకవర్గ ప్రజల్ని, ఈ నియోజకవర్గ అభివృద్ధిని 24/7 ఈ నియోజకవర్గం కోసమే ఆలోచిస్తున్నారు అనే దానికి నిర్వచనం. కాకినాడ నగరంలో ఢిల్లీలో దేశయువతపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలి నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు పెద్ద ఎత్తున సాగిన ర్యాలీలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, యోజన సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నిరసనకారులు ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, యువత గొంతును అణచివేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దేశ యువతపై జరిగిన దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని, శాంతియుత నిరసనలను అణిచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాగా జలిపించిన లాఠీ చార్జికి గాని, అమానుష దమనకాండకు గాని నిరసన తెలియజేస్తూ ప్రజా సంఘాలన్నీ కూడా కాకినాడలో
ర్యాలీ చేస్తున్నాము. అన్ని కూడా ఈ నిరసన కార్యక్రమం వల్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి అది కూడా ఈ దేశ ప్రజలు, దేశ యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దేశానికి ఏం కావాలి, దిశ నిర్దేశాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక మంచి వ్యవస్థని ఈ దేశంలో తీసుకుని వస్తే గాని ఇలాంటి దహనకాండలు, దమనకాండలు అనేవి జరగకుండా ఆపగలుగుతారు. ప్రజలందరూ కూడా ఏకంగా మన దేశంలో జరుగుతున్న అమానుష చర్యలను గాని, దేశంలో జరుగుతున్న వ్యవస్థ మార్పుకు గాని ప్రయత్నించకపోతే ఆ దేశం పురోగతిలోకి మాత్రం వెళ్ళకపోవచ్చు. దేశ యువత ఏదైతే కోరుకుంటున్నారో వారి ఆశల్ని నిలపాల్సిన బాధ్యత దేశ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో విద్యార్థులు, యువకులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు స్పందించి దానికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు న్యాయమైన పోరాటం చేస్తుంటే, న్యాయమైన కోరికలతో ముందుకు వస్తుంటే వారి మీద చాలా అన్యాయంగా, అక్రమంగా, దమనకాండతో వారిని అణచడం బ్రిటిష్ కాలం కంటే కూడా ఎక్కువగా క్రూరంగా అణిచివేయడం చాలా దారుణమైన చర్య. ఈ చర్య గురించి భారతదేశం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా గర్హిస్తున్నాయి. విద్యార్థుల మీద జరిగినటువంటి దమనకాండని ప్రతి ఒక్కరూ కూడా గర్హిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి భారతదేశంలో స్వాతంత్ర సమరం తర్వాత ఇలాంటి పరిస్థితి ఏనాడు కూడా రాలేదు. ఈనాడు భారతదేశంలోని యావత్ యువత ముందుకు వచ్చి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని, భారతదేశంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలని, అన్యాయాల్ని అరికట్టాలని చెప్పి యువకులు చేస్తున్న పోరాటాన్ని ప్రతి పౌరుడు కూడా దాన్ని మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా, ముఖ్యంగా నేను ఈ రోజున కోరేది ఏమిటంటే, ఈనాడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమమైనటువంటి పరిస్థితులు, ఈనాడు జరిగిన దమనకాండపై ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ పూర్తిగా దృష్టి సారించారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గం ఫైర్మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండందరబాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొంగరాల రవిచంద్ర నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి హాజరయ్యారు. ముందుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం తుమ్మల రామస్వామి, దొరబాబు, చిక్కాల వరలక్ష్మి చేతుల మీదుగా వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, చిక్కాల వరలక్ష్మి, బొంగరాల రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు బొంగరాల రవిచంద్ర, హ్యూమన్ రైట్స్ చైర్మన్, బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్. సో ఈరోజు మనం కుమారపురం పంచాయత్ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ పెడతాం జరిగిందండి, P4 ద్వారా. సో ఇది P4 అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ అండి ఇది. సో మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, సో ఆయన ఆశయాలతో మనం ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాంటి మెడికల్ క్యాంప్లు ఎన్నో జరగాలనుకుంటున్నాం. మా ప్రెసిడెంట్ దొరబాబు గారు ఆధ్వర్యంలో కూడా చేయాలని చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో మెడికల్ క్యాంపు P4 ద్వారా ఏదైతే గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఏర్పాటు చేసి దానికి శ్రీకారం చుట్టినటువంటి బొంగరాల రవిచంద్రన్ వారి యొక్క గ్లోబల్ ట్రస్ట్ హాస్పిటల్ నుంచి వారు అందరూ వచ్చి ఈ రోజున ఇక్కడ స్థానిక నాయకులు ప్రభు గారు కావచ్చు, ఇంకా ఇతర పెద్దలందరూ కలిపి ఈ రోజున మెడికల్ క్యాంప్ని ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా బ్లడ్ టెస్ట్లు కావచ్చు, ఇతర ఈసీజీ కావచ్చు, ఇతర అన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారి యొక్క ఎక్కడో కాకినాడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునే అవసరం లేకుండా ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి రవిచంద్ర గారికి, ప్రభు గారికి అందరికీ కూడా మరొకసారి, అలాగే హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎంచేదంటే ఇంత మంచి కార్యక్రమం ఈ కుమారపురం గ్రామంలో పెట్టడం అనేది అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇతర గ్రామాల్లో కూడా ప్రభుత్వం ద్వారా, P4 ద్వారా, గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమం చేపడితే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి
ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ఆర్థికంగా తట్టుకోలేనటువంటి వాళ్ళు సామాన్యులు వీళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరమైన వాతావరణం అని చెప్పి తెలియజేస్తాం. మన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఇక్కడ బిఆర్సి ట్రస్ట్ వాళ్ళు ఒక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ సూర్యగోగుల హాస్పిటల్ నుంచి ఇంకా ఐకేర్ మిగిలిన హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇక్కడ గుండెకి సంబంధించిన, లంగ్స్ సంబంధించిన, కంటికి సంబంధించిన, పంటికి సంబంధించిన, షుగర్, బీపీ ఇలాంటి వ్యాధులు అన్నిటి మీద మెడికల్ క్యాంపు నిర్వహించారండి. మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా మా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఎక్కువగా చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే బిఆర్సి ట్రస్ట్ చైర్మన్ రవిచంద్రన్ గారు ఇలా మెడికల్ క్యాంప్స్ చాలా విలేజెస్ లో కండక్ట్ చేశారు. అందులో ఈ విలేజ్ కుమార్పురం ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈయన మిగిలిన గ్రామాల్లో కూడా ఇలా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కుమారపురం గ్రామంలో బిఆర్సి ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో బొంగరాల రవిచంద్ర గారి యొక్క నేతృత్వంలో గ్రామంలో ఉన్నటువంటి నాయకులను కలుపుకుని ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వారికి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోలేక వారికి వచ్చేటువంటి బీపీ కానీ, షుగర్ కానీ, కార్డియాక్ వ్యాధులు కానీ, కొన్ని వ్యాధులు వారికి తెలియక బాగా వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముందుగానే పరీక్షలు చేసినట్లయితే వారికి మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో ఎవరైతే బిఆర్సి ట్రస్ట్ రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ టెస్టులు నిర్వహించడం, ఆ టెస్టుల్లో ముఖ్యంగా మరి బీపీ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, మరి కంటికి అలాగే పంటికి, కార్డియాక్ వివిధ రకాలైనటువంటి వైద్య పరీక్షలు చేయటం, దానికి మందులతో సరిపోయేటటువంటి మందులు ఇవ్వటం, అలాగే ఏదైనా ఆపరేషన్ కానీ, సర్జరీ కానీ అవసరమైతే వారికి సూచనలు చేయటం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున కూడా ఈ బిఆర్సి ట్రస్ట్ వారిని, రవిచంద్ర గారిని కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కుమారపురం గ్రామంలోనే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో మిగతా గ్రామాల్లో కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించి ప్రజలకి అండగా ఉండాలని బిఆర్సి వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తొలి ఏకాదశి సందర్భంగా వైభవ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు. టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ. వెంకటపాలెం పంట కాలువలో గల్లంతైన 3 మృతి. ముకుందవరంలో పండ్ల మొక్కల నాటి కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిఎన్ఈ న్యూస్.